ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 15. సద్గతి. జీవుడు మరణ సమయంలో స్మరించిన దానిని మరుజన్మలో పొందుతాడని శాస్త్రము. అందుకే పరిషత్ మహారాజు చివరి దశలో శుకుని నుంచి భాగవతం విని ఉత్తమ గతి పొందాడు. అందుకే కాశీ వంటి క్షేత్రాలలో మరణించాలని ముసలితనంలో ఎందరో అక్కడికి చేరతారు. సకల దేవతలు తానైన సద్గురు సన్నిధిలో మరణించిన జీవులు కూడా తప్పకుండా సద్గతి పొందుతారు. ఇది ఎన్నో జన్మల పుణ్యఫలము. అందుకే సద్గురువులను జంగమ తీర్థాలు అంటారు. మద్రాసు నుంచి మానస సరోవరానికి బయలుదేరిన విజయానంద స్వామి దారిలో షిరిడీ వచ్చాడు. హరిద్వార్ నుండి వచ్చిన ఒక సన్యాసి ఆ యాత్ర కష్టమని చెప్తే అతడా తలంపు విడిచాడు. తరువాత బాబా అతన్ని చూస్తూనే కోపంతో, ఈ దొంగ సన్యాసిని బయటికి గెంటండి, కష్టానికి వెరిచేవాడు సన్యాసే కాడు అన్నారు. అది విని విజయానందుడు సిగ్గుపడ్డాడు. 2 రోజుల తరువాత అతని తల్లికి జబ్బు చేసిందని జాబ్ వచ్చింది. వెంటనే అతడింటికి వెళ్ళటానికి బాబా అనుమతి కోరాడు. ఇంత మమకారం ఉంటే ఎలా సన్యసించావు? వసతి గృహంలో ద్వారాలు బంధించి ఓర్పుతో జాగ్రత్తగా ఉండాలి. దొంగలు సర్వం దోచుకుపోతారు. ధనము శరీరము అశాశ్వతాలని గుర్తుంచుకో. సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నిలువు. నీ పూర్వపుణ్యమే నిన్నిక్కడకు తెచ్చింది. భాగవతం శ్రద్ధగా పారాయణ చెయ్యి, కృతార్థుడవుతావు అన్నారు బాబా. అతడు ప్రయాణం మానుకొని లెండీలో పారాయణ పూర్తి చేశాక మూడవ రోజున తన గదిలో బడేబాబా ఒడిలో ఒరిగి ప్రాణం విడిచాడు. సాయి అతని దేహాన్ని ఒకరోజు ఆగి సమాధి చేయమన్నారు. కారణము భక్తులకు అర్థం కాలేదు. అతని మరణంలో ఏదో మోసముందని శంకించి పోలీసులు వచ్చి విచారించారు. తరువాత మోసమేమీ లేదని నిర్ణయించి శరీరాన్ని సమాధి చేయటానికి అంగీకరించారు. విజయానందునితో సాయి చెప్పిన వసతి గృహము అశాశ్వతమైన దేహమే. యమదూతలే దొంగలు. ఆయన మోయమన్న ద్వారాలు ఇంద్రియాలు. మనసు పారాయణ ద్వారా భగవంతునిపై మనసు నిలిపి శరీరము విడవమనే బాబా చెప్పింది. అతడు తల్లిపై మమకారంతో చనిపోతే పతితుడైన సన్యాసిగా దుర్గతి పొందేవాడు. సాయి సన్నిధిని సద్వినియోగం చేసుకునేలా సాయే చూసుకోవలసి వచ్చింది. హెచ్వి సాటే వద్దనున్న మేగుడనే వంట బ్రాహ్మణుడు ఎప్పుడూ శివస్మరణ చేసేవాడు. అతని మేలు కోరి సాటే అతనిని షిరిడీ పంపాడు. దారిలో సాయి ముస్లిం అని ఎవరో చెప్పటంతో అతడు సంకోచిస్తూనే షిరిడీ చేరాడు. సాయి అతనిని చూసి ఉగ్రులై, ఈ వెధవను బయటికి గెంటండి, అతడేమో పవిత్ర బ్రాహ్మణుడు, నేను ముస్లింను, ఇక్కడికొస్తే అతని ఆచారం మంటగలుస్తుంది అని కేకలేశారు. సాయి సర్వజ్ఞతకు మేగుడు ఆశ్చర్యపడ్డాడే కానీ తన శంక తొలగక షిరిడీ నుంచి వెళ్ళిపోయాడు. కానీ సాయి వెళ్ళగొట్టదలిచింది అతని శంకని. కాబట్టి త్వరలో అతడు హృదయ పరివర్తన చెంది బాబా సాక్షాత్తు శంకరుడన్న విశ్వాసాన్ని పొంది మళ్ళీ షిరిడీ చేరాడు. నిత్యము 4 మైళ్ళు నడిచి గోదావరి జలం తెచ్చి షిరిడీలోని దేవుళ్లకు అభిషేకం చేసి చివరకు మసీదులో సాయిబాబాను పూజించేవాడు. ఒకరోజు ఖండోబా ఆలయం మూసి ఉంటే అతడు తిన్నగా మసీదు చేరాడు. కానీ బాబా, ఇప్పుడా మందిరం తెరిచారు, వెళ్ళి పూజించిరా, నిత్యక్రమం ఎప్పుడూ మార్చకూడదు అన్నారు. అతడు వెళ్ళి చూసేసరికి ఆలయం తెరిచి ఉంది. ఇలాగే ఒక సంక్రాంతికి సాయిని సాక్షాత్తు శివునిలా అర్పించదలచి అతడు గోదావరి జలం తెచ్చాడు. నేను మసీదును, నేను ఫకీరును, నాకు స్నానం తగదు అని ఆయనంత చెప్పినా వినలేదు. చివరకు సాయి తన తలను మాత్రమే అభిషేకించమన్నారు. కానీ అతడు భక్తావేశంతో హరిహర మహాదేవ అంటూ నీరు వారిపై కుమ్మరించారు. అయినా వారి తల మాత్రమే తడిసింది.